బాబోయ్ పెళ్ళా నాకొద్దు. కావాలంటే మంచి పీగలు దొరికితే తనతో డేటింగ్ చేసి అన్ని రకాలుగా ఆస్వాదిస్తాను తప్ప పెళ్లి జోలికి వెళ్ళను. కర్మకాలి అది జరిగే సిచ్యువేషన్ వస్తే జరుగుతుంది. ఇది రామ్ పోతినేని, హీరో రామ్ పోతినేని రీసెంట్గా చెప్పిన ముచ్చట. డబ్బులున్నాయి, కోట్లు కోట్లు ఉన్నాయి, మంచి కార్లు బంగ్లాలు ఉన్నాయి, పెళ్లి చేసుకోవడానికి ఏం మాయరోగం అని అంటే నన్ను అడిగితే ఏం అవసరం పెళ్ళాంతో వాళ్ళకి? చేసి పెట్టడానికి ఇంట్లో పనులు ఉన్నారు, పడుకోవడానికి పబ్బుకి వెళ్తాడు, కడుపు నిండా తిండి ఉంది, ఇంకా దేనికి? పిల్లలను కనడానికి మాత్రమే ఒక ఆడ మనిషి అన్నది ఈ సినిమా వల్ల కొంతమంది ఫీలింగ్. కొంతమందికి నచ్చకపోయినా ఈ మాటే కరెక్ట్. వాళ్ళకి ఎమోషన్స్ ఎథిక్స్ కొంచెం తక్కువే. పుట్టడంతోనే గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళకి కష్టం విలువ తెలియదు, ఆ ఎమోషన్స్ గురించి తెలియదు. భార్య ఇంటికి వచ్చేసరికి మార్నింగ్ జిమ్ నుంచి వచ్చేసరికి వేడివేడి పాలు ఇస్తుంది, కూర్చొని పాలు బాగున్నాయి బేబీ అని చెప్పడం, ఇదంతా వాళ్ళకు తుత్తి శుద్ధ దండగా. దాంట్లో వాళ్ళు ఆ ఫీల్ ఎంజాయ్ చేయలేరు. నేను ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో మా వైఫ్ కాఫీ తాగుతావా, టీ తాగుతావా, చల్లనీళ్ళతో స్నానం చేస్తావా, షవర్ కింద వేడి నీళ్ళు పెట్టాలా, ఇలా అడుగుతుంటే వచ్చే ఎమోషన్ని నేను ఎంజాయ్ చేస్తాను. నాకంటూ ఓ మనిషి ఉంది, నేను వచ్చేసరికి నా కోసం ఇలా అడుగుతుంది, నన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది అని. ఈ గాడిదలకి అవి అవసరం లేదు. రాత్రి సుఖం కావాలా, సెట్ చేసుకుంటారు, వెళ్ళిపోతే ఏ యూరోప్కో ఇటలీకో వెళ్ళిపోతారు, అక్కడ పబ్బుల్లో ఎంజాయ్ చేస్తారు. అందరి హీరోల్ని అనట్లేదు, చాలా తక్కువ మంది హీరోలకి మంచి అలవాట్లు ఉన్నాయి. వాళ్ళు పబ్బులకు వెళ్ళరు, వెళ్ళినా భోజనం చేసి ఫ్రెండ్స్తో మాట్లాడుకొని వచ్చేస్తారు. మరికొంతమంది హీరోలు మాత్రం ఖచ్చితంగా పబ్బుల్లోనే అన్ని సంసారాలు చేసేస్తారు. రామ్ పోతినేని గురించి అని మాత్రం నేను సపరేట్గా చెప్పకర్లా. రామ్ పోతినేని పుట్టేటప్పటికీ కోటీశ్వరుడు కాబట్టి ఆ ఎమోషన్స్ కొంతమందికి ఉండవు. వాళ్ళలో రామ్ పోతినేని కూడా ఒక్కడు అయ్యి ఉండొచ్చు, ప్రభాస్ కూడా అయ్యి ఉండొచ్చు. ప్రభాస్ కూడా పుట్టేటప్పటికీ కోటీశ్వరుడు. సో అందుకారణంగా వీళ్ళకి పెళ్ళిళ్ళ మీద, సంసారం మీద, పిల్లల మీద ఆశ ఉండదు. అందుకే వస్తే చేసుకుంటే అవకాశం, లేకుంటే లేదు. మంచి పిట్ట దొరికితే డేటింగ్ చేస్తా, లేకుంటే లేదు. పెళ్లి చేసుకోవాలనిపిస్తే చేసుకుంటా, లేకుంటే లేదు. ఇలా పిచ్చోళ్ళలాగా వాగుతూ ఉంటారు.